నీకు వరుని దక్కనివ్వను. పెళ్లి చేసుకుని నీ బతుకు నువ్వు ఏడు. రంకెలేయడం మాని బతుకు బాధ్యత అనే పుస్తకాలు చదువుకో, బాగుపడతాం. ఇంత రెచ్చిపోతుందేంటి? ఇప్పుడెలా? అరే బంగారం, అరే బుజ్జిగా నిద్రపోతున్నాడే. మెలకువతో ఉంటే తెగ ఎత్తుకొని ముద్దాడినట్టు నిద్రపోతున్నాడే అని కొత్తగా మాట్లాడుతున్నారే. అదేంటి దీప్తి, వాడంటే నాకు వల్ల మాలిన ప్రేమ. తీరికి లేకగానే, లేకపోతే వీడిని అసలు నీ వాళ్ళు ఇలా పడుకొనిచ్చేవాడినా? గుండెల మీద ఆడిస్తూ, గుండెలో పెట్టుకు చూసుకుంటూ, గుండెల మీద నిద్రపుచ్చుతూ పడుకునేవాడిని. అలాగా? నాకు తెలియదులేండి. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. పట్టుమని 10 నిమిషాలు ఎప్పుడైనా ఎత్తుకున్నారా? మరీ చిన్నగా ఉన్నప్పుడంటే ఎత్తుకోవడానికి కాస్త భయంగా ఉండేది. ఆ తర్వాత 1-2 భయం లేకపోతే. ఇప్పుడే కదా గుండెల మీద గుండెల్లోనా ఏదేదో అన్నారు. అది నిజం దీప్తి. వీడెవడు? మహర్జాతకుడు, ఆదిత్యవరం గారి మేనల్లుడు. నా కొడుగ్గా వీడు పుట్టగానే నా జాతకం మార్చేశాడు, నన్ను కోటీశ్వరం చేశాడు. నా బతుకు మార్చిన వీడంటే నాకు ప్రాణం. ఓహో, అందుకా? అందుకని అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. దీప్తి, నువ్వు నాకు హెల్ప్ చేయవా? నేనేం చేయాలి? ఏం లేదు దీప్తి, సిటీ అవుట్స్కట్స్లో మంచి జంక్షన్లో హై క్లాస్ రిసార్ట్ అమ్మకానికి వచ్చింది. అతను నా ఫ్రెండే, చౌకగా ఇస్తానన్నాడు. జస్ట్ 2 crores, 2 కోట్లే. వీడి పేరునే కొందాం అనుకుంటున్నాను. అది తీసుకుని రెంటకిస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. నువ్వు భావన అడిగి కొంచెం ఆ అమౌంట్ ఇప్పించవా? మా అన్నయ్యకి ఇప్పటికే చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఇంకోటెందుకు? అవి నడిపిస్తే చాలు కదా. ఉన్న వాటిని నడిపిస్తే చాలు. వీడి పేరు మీద కొనాలని కదా. దానికి మా అన్నయ్య ఎందుకు డబ్బులు ఇస్తాడు? అయినా వీడి పేరున చాలా రాసిచ్చారు. కాగితాల మీద ఉంది కానీ అకౌంట్స్ అన్ని బావ పేరు మీద ఉన్నాయి. క్యాష్ లేదు కదా. ఓహో, తమరి హ్యాండ్లో క్యాష్ రొటేషన్ కోసం నేను మా అన్నయ్యని క్యాష్ అడగాల? ఆశకు అంతుండాలి. నేను మా అన్నయ్యని 1 రూపాయి కూడా అడగను, అడగలేను. నేను ఎదగడం నీకు ఇష్టం లేదా? ఇప్పటికి ఎదిగింది చాలు, ఇంకా ఎందుకు? నీ ఎదుగుదల వ్యసనాల్లో కానీ వ్యాపారంలో ఉండదు. దీప్తి, అరవద్దు. నువ్వు అరిస్తే నేను అరవాల్సి వస్తుంది. నేను మా అన్నయ్యను అడగను అని అంటున్నాను కదా. నన్ను బలవంత పెట్టద్దు, నువ్వు బాధపడద్దు. ఆదిత్య, ధరణి, బాబు ఆదిత్య. ఏంటత్తయ్య గారు, ఏంటి హడావిడి? ఆ పళ్ళాలు, పువ్వులు, చీర, సారా తీసుకొచ్చారేంటి? ఏంటి విశేషం? ఏం లేదమ్మా, ఆదిత్య చంద్రలేఖని ప్రేమకిచ్చి పెళ్లి జరిపిస్తాను, ముహూర్తాలు పెట్టుకుందాం అని రమ్మని పిలిపించాడు కదా. ముహూర్తాలకి ముందు అమ్మాయికి చీర సారా పెట్టి ఏదైనా ఆభరణం తన మెళ్ళో వేసి మా అమ్మాయి అనిపించుకోవటం మా ఆనవాయితీ. అందుకని ఇవన్నీ తెచ్చాను. అలాగా, చాలా సంతోషం. మా అమ్మాయి తరఫున మేముండి మీ అబ్బాయి ముచ్చట ఆనవాయితీ నెరవేరుస్తాం. తనని మీ అబ్బాయికి ఇస్తామని మాటిచ్చాక తను మీ అమ్మాయే కదా. మళ్ళీ ప్రత్యేకంగా ఇదంతా చేసి మా అమ్మాయి అనిపించుకోవడం ఏంటి? వాళ్ళ ఆనవాయితీ అంటున్నారుగా, ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. సరే, మీ పద్ధతి ప్రకారం మీరు కానివ్వండి. లేక వస్తున్నా బావా. ఏంటి బావా,
మీ బావ నిన్ను వాళ్ళ అబ్బాయికిచ్చి చేస్తానన్నారు కదా, అందుకే వాళ్ళ ఆనవాయితీ ప్రకారం నీకు బంగారం పెట్టి ఈ బంగారు బొమ్మని వాళ్ళ బంగారం అనిపించుకుంటారట. అంటే నీకు పసుపు కుంకాలు పసిడి పెట్టి ఈ పిల్ల ఈ రోజు నుంచి మా పిల్ల అని పిలుచుకుంటారంట. మా పిల్ల అని పిలుచుకోవటం ఏంటి, బంగారం పెట్టి రిజర్వ్ చేసుకోవడం ఏంటి? ఇదేం పద్ధతి? సిటీ బస్లో సీట్ కోసం ఖర్చు వేస్తామే, అలాంటిదే ఇది. మా పద్ధతి మాది. ఏం పద్ధతి అంటావే? లేక రేపు వాళ్ళింటికి వెళ్లాల్సిందానివి. వాళ్ళ పద్ధతి ప్రకారం నడుచుకో, నువ్వు పద్ధతులు నేర్చుకో. నాకు కూడా మీ పద్ధతుల ప్రకారం పరీక్షలు పెట్టారు కదా, ఇది కూడా అంతే. అయినా నీకేం పరీక్ష ఏం పెట్టడం లేదుగా, పద్ధతి పాటించి బంగారం పెడుతున్నారు అంతే కదా. ఇంకేంటి ఆలోచన? పిన్ని, తనేం చేయాలో చెప్పు. నా కోడలు చేయాల్సింది ఏమీ లేదు, అలా వచ్చి కూర్చుంటే చాలు. రాలేక వచ్చి కూర్చో. ఏంటి అప్పుడే కోడలు అంటున్నారు? ఇప్పుడు కాదే, నువ్వు పుట్టిన దగ్గర నుంచే వరుసకి నా కోడలు అవుతావే కోతి మహమా. పైగా రేపు నా కొడుక్కి పెళ్ళానివి కాబోతున్నావు, కోడలనక ఏమంటారే కోతి మహమా. రా అలా వచ్చి కూర్చో. ఇదిగో, కోతి మొహం గీతి మొహం అన్నావంటే బాగోదు. తప్పులేక కాబోయే అత్తగారిని అలా అనకూడదు. ఇంకా కాలేదు కదా, అయినప్పుడు చూద్దాం. ఏంటే అయినప్పుడు చూద్దాం అంటావు, మా వాణ్ణి చేసుకోవా ఏమిటి? అదేం లేదులే పిన్ని, మొన్నే కాస్త పెళ్లి విషయంలో డిస్టర్బ్ అయింది. ఆ డిస్టర్బెన్స్లో అలా మాట్లాడుతుంది. అయినా ప్రేమని త్యాగం చేశానన్నాడు, మళ్ళీ ఎలా చేసుకుంటున్నాడు బావా? త్యాగమైనా తెగింపైనా నీకోసమే కదా డియర్. నిజంగా నువ్వు ఆకాష్ని ప్రేమించావనుకుని నేను త్యాగానికి సిద్ధపడ్డానే గాని అది అబద్ధం అని తేలేక నా ప్రేమ రీజనరేట్ అయింది. అది చాలా చాలా డబుల్ స్ట్రాంగ్గా. నీకోసం నేను ఏమైనా చేస్తాను. నీ మీద ఇదివరకు ప్రేమ మాత్రమే ఉండేది, ఇప్పుడు జాలి, దయ, సానుభూతి అన్నీ ఉన్నాయి. సానుభూతితో నన్నేం పెళ్లి చేసుకోవద్దు. శుభమా అంటూ పూలు పళ్ళు పెట్టడానికి వస్తే ఏం మాటలు అవి? వాడు మంచోడు కాబట్టి, నువ్వంటే ఇష్టం కాబట్టి ముందుకొచ్చాడు. అలా అంటావ్? పెళ్లి చేసుకోకుండా గూఢచర్ల అలా మిగిలిపోతావా ఏంటి? వదిలే పిన్ని, తన మాటలు పట్టించుకోకు. లేక వాదాలు మానేసి కూర్చో. ఇంకా ఎదురు తిరిగితే బావకి డౌట్ వస్తుందేమో. ఆవిడ పిల్ల అని పిలుచుకోగాని నేనేమన్నా ప్రేమ్కి పెళ్ళాన్ని అయిపోతానా? ఏమిటి అలా చూస్తున్నావా? వచ్చి కూర్చో. అమ్మ ధరణి, హారతి పళ్ళెం అక్షంతలు తీసురామా. అలాగే అత్తయ్య గారు. రావే కోడలి పిల్ల. పదలేక వెళ్ళి కూర్చో. చూడండి లేక ఎంత సిగ్గుపడుతుందో. నేనేం సిగ్గుపడటం లేదు. అంటే నువ్వు సిగ్గు వదిలేసావా? ధరణి ధరణి ఏదో సరదాగా అందిలేవే.